ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మన దేవుడు మనతో ఈరోజు పరిశుద్ధమైన వాక్యముతో మాట్లాడుచుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్య భాగముగా మన అంశము సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది. మన అంశం ఏంటి? సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది. ఈ విషయంలో కొన్ని విషయాలు వాక్య భాగములో నుంచి మనం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది అంటే, మొదటగా మనం చూస్తే సంఘము మొదటి ప్రేమ వదిలివేసినప్పుడు ఆపదలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మొదటి ప్రేమను వదిలివేసినప్పుడు ఆపదలో ఉంటుంది. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలలో మనం చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హల్లెలూయా. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది అని మనం చూస్తే, సంఘము మొదటి ప్రేమ వదిలివేసినప్పుడు ఆపదలో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక సంఘము గురించి మాట్లాడుచు ఉంటున్నారు. ఏ సంఘము గురించి? ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘపు దూతకు ఎలాగూ వ్రాస్తూ ఉన్నారు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము గురించి తెలియజేస్తున్నారు. ఆ సంఘము ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంట? మొదట ఉండినటువంటి ప్రేమను వదిలిందంట. మొదట ఉన్నటువంటి ప్రేమను వదిలింది. అందుకని అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, మొదటి ప్రేమను ఒకవేళ విడిచిపెడితే ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట? నీ మీద తప్పు మోపుతాడంట. మొదటి ప్రేమను విడిచిపెడితే నీ మీద తప్పు మోపుతాడంట. కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగతముగానైనా సంఘముగానైనా నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు పడిపోయావో దానిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకుని మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. హల్లెలూయా. నీ మొదటి స్థితిని అంటే మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టినట్లయితే మరలా దాన్ని నీవు తెలుసుకుని ఏం చేయాలి? మరలా నీవు ఆ స్థితిలో నుంచి లేవనెత్తబడి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయాలి. మొదటి క్రియ అంటే మొదట నీకుండిన ప్రేమను నీవు మరలా వ్యక్తపరచాలి. అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడంట. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి అంటున్నాడు దేవుడు. అంటే మార్చుకోవాలి. మొదట నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఆ ప్రేమను నువ్వు ఎందుకు విడిచిపెట్టావు కదా. ఆ విడిచిపెట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, మరలా నీవు తెలుసుకుని సరి చేసుకుని అలాగూ నీవు మారు మనసు పొందితేనే సరి అంటున్నాడు. ఒకవేళ దేవుడు హెచ్చరించని నీవు సరి చేసుకోలేకపోతే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను అంటున్నారు. హల్లెలూయా. నీ దీపస్తంభాన్ని దేవుడు తీసివేయకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? మొదటి ప్రేమను నీవు ఏ విషయంలో విడిచిపెట్టేసేవో అది తెలుసుకుని మరలా నీవు మొదటి ప్రేమను అనుసరించి జీవించాలి. నీవు అలాగూ చేయటను బట్టి ఇప్పుడు సంఘం ఏమైంది? ఆపదలో చిక్కుబడింది. సంఘములో రక్షించబడినటువంటి నీవు మొదటి స్థితిని నీవు విడిచిపెట్టేసి, మొదటి ప్రేమని విడిచిపెట్టేసి సంఘానికి వ్యతిరేకముగా ఒకవేళ నీవు జీవించినట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడంట. వెంటనే నీ మీద తప్పు మోపుతాడంట. అవును కదా. ఎవరైనా ఒక విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే వారి మీద ఏం చేస్తారు? తప్పు మోపుతారు. ఈ లోకములో అయితే
వెంటనే శిక్షించటానికి చూస్తా ఉంటారు. కాబట్టి దేవుడైతే హెచ్చరిస్తున్నాడు, మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు కాబట్టి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు నీవు నీ స్థితిలో ఒకవేళ నీ విషయంలో మోపబడకుండా ఉండాలి అంటే నీవు మారు మనసు పొందు. ఏ స్థితిలో నీవు ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావో తెలుసుకుని మరలా నీవు దేవునికి ఇష్టరాలుగా జీవించినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తారు. ఒకవేళ దేవుడు హెచ్చరికను నీవు తీసుకోకపోతే ఏం చేస్తాడంటే దేవుడు నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట, దేవుని హెచ్చరికను మనం తీసుకోవటం మంచిదా, దేవుని శిక్షకు పాత్రలు అవ్వటము మంచిదా? మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది అని మనం చూసినట్లయితే నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లయితే అప్పుడు సంఘము ఆపదలో చిక్కబడుతూ ఉంటుంది. ఏ స్థితిలో ఉంటే? నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లయితే సంఘము ఆపదలో చిక్కబడుతుంది. నులివెచ్చని స్థితి అంటే చెప్పాలి, వాక్యములో చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాలను చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. అర్థమైందా? సంఘము ఎప్పుడు నులివెచ్చని స్థితిలో ఉంటుంది, ఎప్పుడు సంఘము ఆపదలో చిక్కబడుతుంది అంటే నీవు ఎప్పుడైతే నులివెచ్చని స్థితిగా ఉంటావో అప్పుడు సంఘము ఆపదలో చిక్కబడుతుంది. నీవు నీ కుటుంబం కోసం నీ కుటుంబంలో ప్రార్థన చేయకపోతే నీ కుటుంబము ఏ రీతిగా అపాయములో ఉంటుందో, దేవుని రాకడ నుంచి తప్పించబడలేని స్థితిలో ఉంటుందో, అలాగే సంగమ విషయంలో రక్షించబడినటువంటి నీవు ఆపదలో చిక్కబడే రీతిలో నీవు జీవిస్తున్నావేమో అని కూడా నీవేం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అది ఏంటి, ఏ విషయంలో ఆపదలో చిక్కబడుతుంది నిన్ను బట్టి అని మనం చూస్తే నులివెచ్చని స్థితి నీలో ఉన్నట్లయితే, నువ్వెప్పుడైతే నులివెచ్చని స్థితిలో ఉంటున్నావో ఆ నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నప్పుడు సంఘము ఆపదలో చిక్కబడుతుంది. నులివెచ్చని స్థితి ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎలా ఉంటున్నారంట వీళ్ళు? ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది? నీ క్రియలను నేను ఎరుగుతును అంటుంది. దేవుడు ఎరుగుతాడా లేదా? మన క్రియలను దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు వెచ్చగా ఉన్నావో చల్లగా ఉన్నావో అటు ఇటు కాకుండా ఉన్నావో దేవునికి తెలుసు. నులివెచ్చగా ఉంటూ ఒకవేళ నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావేమో కదా, రెండు పడవల మీద కాలేసి దేవుణ్ణి వెంబడిస్తున్నావేమో, ఏది నీ ఆపదకు అక్కరకు రానే రాదు. జ్ఞాపకం చేసుకోండి, చాలా మంది పంచుకుంటా ఉంటారు. ఇంట్లో నలుగురు ఉంటే ఏం చేస్తారంటే పంచుకుంటారు. మీ ఇద్దరు అట్టేళ్ళండి, మేమిద్దరం ఇటు వెళ్తామని. నులివెచ్చని స్థితి వద్దు. జ్ఞాపకం చేసుకోండి, నిన్ను బట్టి సంఘం ఇప్పుడేమవుతుంది? ఆపదలో చిక్కబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మనుషుల యొక్క మెప్పు చూస్తున్నావా? మనుషులకి గౌరవిస్తున్నావా? దేవుని సంఘం విషయంలో నీవు ఒకవేళ ఆపదలోనికి నెట్టివేస్తున్నావేమోనని తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నావేమో. దేవుని ఉగ్రతకు మనము గురి కాకముందే, నిన్ను బట్టి సంఘము ఆపదలోనికి వెళ్ళక ముందే నిన్ను నీవు సరి చేసుకోమంటున్నాడు దేవుడు. ఎలా ఉండాలంట? నీ క్రియలను నేను ఎరుగుతును అంటున్నాడు దేవుడు. సెలవిస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుతును. నువ్వు ఎలా ఉంటున్నావో దేవునికి తెలుసు.
ఈ లోకములో దేవునికి లోబడుతున్నావా, మనుషులకు లోబడుతున్నావా? నిన్ను బట్టి నీ సంఘము పాడైపోతుందేమోనని నీవు గ్రహించుకోవాలి, ఎవరైనా సరే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవున్న స్థితి దేవునికి తెలుసంట, దేవునికి తెలుసంట. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవంట. అసలు ఎలా లేవంట? చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటేనే నీకు మేలు. నీవు ఇటు చల్లగా ఉండకుండా ఇటు వెచ్చగా ఉండకుండా ఉన్నట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడంట. నీవు అసలు చల్లగానైనను వెచ్చగానైనను లేవంట. ఒకవేళ చల్లగా ఉన్నా నీకు మేలే, వెచ్చగా ఉన్నా నీకు మేలేనంట. అలా కాకుండా ఒకవేళ నీవు నులువెచ్చగా ఉన్నావు అనుకో, నీవు నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను, త్రోసివేస్తున్నాను, నిన్ను తీసివేస్తున్నాను, నిన్ను విసర్జిస్తున్నాను. ఈ లోకములో నీతో సహవాసం చేసేవారు నిన్ను విసర్జిస్తేనే నీకు బాధ కలుగుతుంది కదా. నీతో మంచిగా స్నేహం చేసేవారు నిన్ను ఎందులోనూ కలుపుకోకపోతేనే నీవు బాధపడుతూ ఉంటావు కదా. ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ శాశ్వతమైనది కాదు. ఆ విషయంలో నీవు చాలా బాధపడుతూ ఉంటావు. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ఉమ్మి ఎప్పుడేస్తారండి? చెప్పాలి, ఉమ్మి ఎప్పుడేస్తారు? చీక వద్దనుకుంటేనే ఉమ్మి వేసేది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరు చేసేది అంటే ఎవరో కాదు, దేవుడు నిన్ను త్రోసివేస్తాడంట. ఎందుకంటే నిన్ను బట్టి సంఘం పాడవటానికి, నిన్ను బట్టి సంఘం ఆపదలో చిక్కబడటానికి దేవునికి ఇష్టం లేదు కనుక నిన్ను తీసివేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సంఘాన్ని ఆపదలోనికి తీసుకుని వెళ్ళే స్థితిలో నీవు ఉన్నట్లయితే నిన్ను నీవు సరి చేసుకో. దేవునికి లోబడు, నీ సంఘానికి లోబడు, నీ దైవజనులకి లోబడు. నువ్వు అలా చేయకుండా నువ్వు అనేకులకి ఎలా చెప్పగలుగుతావు? దేవుని గూర్చినటువంటి మాటలు నువ్వు ఎలా చెప్పగలుగుతావు? నీవు ఒక మార్గంలో నడవకుండా నీవు నిలువెచ్చగా ఉంటూ మరలా దేవుని మాటలు నువ్వు ఇంకొకరికి చెప్పి దేవుని సన్నిధికి నడిపించలేవు కదా. దేవునికి నీవు లోబడకుండా అనేకులను లోబడమని నీవు చెప్పలేవు కదా. కాబట్టి నిన్ను నీవు సరి చేసుకో. దేవుడు మాట్లాడుచున్నాడు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉంటే నీకు మేలు. అలాగూ నీవు ఉండనట్లయితే నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం శ్రద్ధగా దేవుని మాటను వినాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నీవు నడుచుకుంటేనే ఫలింపబడతావు. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకముగా ఉంటే నువ్వు ఎండిపోతావు. నీ జీవితంలో ఫలభరితమైన జీవితం ఉండదు. నీకు నీవు అనుకోవచ్చు, ఒకవేళ నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఉండటానికి తినడానికి కట్టుకోవటానికి అన్ని ఉన్నాయి కదా, నాకు ఏ లోటు లేదు, నా బిడ్డలు మంచి స్థితిలో ఉన్నారు అని నీవు అనుకోవచ్చు. దేవుని దృష్టిలో నీవు త్రోసివేయబడిన స్థితిలో ఉన్నావు. దేవుని ఉద్దేశములో నిన్ను ఉమ్మివేయాలనేటువంటి స్థితిలోకి నీవు వెళ్ళిపోయావు. దేవుని యొక్క కృప లేకుండా ఈ లోకములో నీకు ఎంత ఉన్నా గానీ దాని వల్ల నీకు ప్రయోజనము లేదు. దేవుని సహాయము నీకు లేకుండా నీవు దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి నీవు ప్రవేశించలేవు. నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో నీకేమాత్రం హక్కు ఉండదు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రికాల సమయంలో నిన్ను బట్టి సంఘము ఆపదలో ఉంటుందేమో. తను చెడ్డ పోతే ఏం చేస్తంట చెప్పరేంటండి, అందరూ వనమంతా చెడిపోద్దంట. చూడండి, అలాంటి స్థితిలో ఉంటున్నారా?
నిన్ను బట్టి అనేకులను సంఘమును ఆపదలో వేసేటువంటి స్థితిలో నువ్వు అనేకులకు మార్గంగా ఉంటున్నావా? లోబడండి. ఒక భార్య ఒక భర్తకు ఎలా లోబడి జీవించాలో, బిడ్డల తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో కదా, ఒక కుటుంబానికే నీవు ఎలాగూ హత్తుకుని జీవించాలో సంఘానికి కూడా నీవు అలాగే లోబడి ఉండాలి. నీ జీవితం ఎలా ఉంది ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. నువ్వెచ్చగా ఉన్నావా లేదంటే నువ్వు ఎలాగూ ఉన్నావు? దానిని బట్టి నీకు మేలైన కలుగుతుంది, ఉమ్మి వేయాలని దేవుని ఉద్దేశమైన నిన్ను బట్టి నీకు వస్తుంది. కాబట్టి సంఘమును నీవు ఆపదలో పడవేసే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను చూస్తూ ఊరుకోడని ప్రభు పేట దేవుని వాక్యము మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచన భాగములో మనం చూస్తే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అర్థమవుతుందా? ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి వ్రాయబడి ఉన్నది. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు వారు? అననీయ, సప్పీరా. వారితో భక్తుడు మాట్లాడుచూ ఉంటున్నారు. ఎవరు? పేతురు భక్తుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఏక మనసుతో ఏక ఆలోచనతో ఒకే మార్గములో ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఒక కట్టుబాటులో ఉండాలి, కానీ ఈ కట్టుబాటును వేరే జీవించటానికి వీల్లేదు. సంఘమంతా ఒకే మాట మీద సమిష్టిగా చెప్పుకున్నారు. ఏంటి అంటే మనకున్న ఆస్తులన్నీ కూడా అమ్మి దేవుని సన్నిధిలో అపోస్తల పాదాల యొద్ద పెడదాం, అందరం కలిసి ఒక కుటుంబంగా ఉందాం అని చెప్పి అనుకున్నారు. అందరూ ఓకే అనుకున్నారు. అందరికి ఇష్టమయ్యింది. అందరు అలాగే చేస్తున్నారు కూడా. వారికి ఉన్నటువంటిది ఒకరికి ఎకరం భూమి ఉంటే ఒకరికి 10 ఎకరాల భూమి ఉండొచ్చు, కానీ అందరూ ఇష్టపడ్డారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనసుతో అందరూ తీసుకువచ్చంట వారు అమ్మినటువంటి ఆ ద్రవ్యాన్ని తీసుకువచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టుచున్నారంట. నమ్మకముగా దేవుని పనిలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నిన్ను నమ్మే రీతిగా సంఘం ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా, అననీయ సప్పీరా కూడా అన్నారంట. వారు కూడా మంచి మనసుతో వారికి ఉన్న భూమిని అమ్మేరు. ఆ ధనాన్ని తీసుకొచ్చిన తరువాత ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వారికి తెలుసు. చాలా మందికి తెలుసు. సంఘములో రక్షణ పొందారు కదా, బైబిల్ చదువుతారు, వాక్యాలు వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి వెంబడిస్తారు, అన్నీ తెలుసు. కానీ సంఘానికి లోబడరు. ఎందుకని దేవుడు నన్నేం చేస్తాడులే, ఆయన ఎప్పుడు చూస్తాడులే కదా. పాస్టర్ గారికి ఏం తెలుసు నేనేం చేసేది? సంఘాన్ని నేను మోసం చేస్తున్నానా లేదా, మనుషులకు విలువిస్తున్నానా నేను లేదనేది పాస్టర్ గారికి తెలియని అవసరం లేదు. ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుసు. నువ్వు ఎలా నడుస్తున్నావో, నీ క్రియలు ఎలా ఉన్నాయో, నీ ఉద్దేశం ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో దేవునికి తెలుసు. నువ్వు సంఘాన్ని కట్టుబడి ఉంటున్నావా, మనుషులకు లోబడుతున్నావా, దేవునికి తెలుసు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ దగ్గరికి తేవలసినటువంటి ఆ ధనాన్ని వారు ఎప్పుడైతే చూసారో వారిలో ఒక దురాశ వచ్చేసింది. ఇంత ధనాన్ని తీసుకుని వెళ్ళి ఎందుకు ఇవ్వాలి? కొంత మనం దాచుకుందాం కదా, అక్కడ కొదువేమీ లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ ఆస్తిని నీ బిడ్డలకు రాసి చేసిన తర్వాత వారు చూస్తారో లేదో కూడా నమ్మకం ఉండదు ఈ లోకములో. కానీ అక్కడ ఒక నమ్మకం ఉంది. ఏంటది? సమిష్టిగా ఉందాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ
కష్టం వచ్చినా అందరం కలిసి పంచుకుందాం. ఇంకా నీకు ధనం రాసుకోవాల్సిన అవసరం ఏముంది? దానితో ఇంక నువ్వేం చేస్తావు కదా? అక్కడే తినడానికి ఉంది, అక్కడే నీకు అన్నిటికీ ఉంది కదా. అయినప్పటికీ కూడా ధనాపేక్ష వచ్చి వారిలో చెడ్డ ఆలోచన వచ్చి కొంత దాచి పెట్టుకున్నారంట. తీసుకొచ్చి కొంత ఎక్కడ పెట్టారంట ఏమి తెలియనట్టుగా. చాలా మంది నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటారు కదా. చేయాల్సినంత చేసేస్తారు. సంఘాన్ని ఆపదలో పడవేసే స్థితిలో పడేస్తారు. వారి క్రియలతోనో, వారి మాటలతోనో, వారి ఆలోచనలతోనో, వారి నడవడికలతోనో కదా. చూడండి, అనేకమైన విషయాల ద్వారాగా సంఘాన్ని ఏం చేస్తారంటే ఆపదలో పడవేస్తారు. కానీ ఏమి తెలియనట్టుగా మళ్ళా దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం అంటారు. చూడండి, పేతురుకి ఏం తెలుసులే అనుకున్నారు వీళ్ళు కూడా. మేము దాచిపెట్టుకున్న సంగతి పేతురుకి ఏం తెలుసు అనుకున్నారు. దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు ఏం తెలుసులే అని, లేదంటే ఎవరో చెప్పారని మీరు అనుకుంటారు. ఎవరో చెప్పనవసరం లేదు. చూడండి, పేతురు దగ్గరకు వచ్చి పాదాల దగ్గర పెట్టి మోకరించారంట. ఏమీ తెలియనట్టుగా కూర్చున్నారంట. ఏమీ అనలేదు, ఒక్క మాటే అన్నాడంట. అప్పుడు పేతురు అననీయా అని పిలిచాడంట. అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్నాడు. హల్లెలూయా. తెలిసిందా లేదా పేతురుకి? నీ జీవిత విధానం అంతా పేతురుకి తెలిసినట్లుగా దేవునికి తెలుసు. పేతురు అడిగినట్లుగా దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు. కానీ నువ్వు మార్పు చెందట్లా. కానీ నువ్వు మార్చుకుంటేనే దేవుడు ఏం చేస్తాడంట? నీకు మేలు చేస్తాడు. మార్చుకోకపోతే నీకు కీడు కలుగుతుందంట. ఏ విషయంలో కలుగుతుందో నువ్వు గమనించుకోలేకపోవచ్చు. అందరికీ అలా జరుగుతుందో, నాకేంటి ఎలా జరగట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తిగా ఉంటున్నాను కదా నువ్వు అనుకుంటావు. నీ భక్తే నీ కుటుంబానికి అడ్డుగా ఉంటుందేమో. నీ నులివెచ్చని స్థితి నీ కుటుంబానికి అడ్డుగా ఉంటుందేమో. నీకు కలగబోయే మేలులకు అడ్డుగా ఉంటుందేమో. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు సంఘాన్ని ఆపదలో పడవేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయము ద్వారాగా ఆపదలో పడవేయవచ్చు, ఎదగనీయకుండా. చూడండి, ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే దేనిని మోసం చేశారంట. కానీ మనం ఏమనుకుంటాం? పాస్టర్ గారిని మోసం చేస్తున్నాం అనుకుంటాం. మమ్మల్ని కాదు మోసం చేసేది, మోసపోకుడి దేవుడు. అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలుసు, కానీ మోసం చేస్తానే ఉంటాం. అవునా? అన్నీ తెలుసు. ఇక్కడ ప్రార్థన ఉంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, కానీ నువ్వు మోసం చేస్తానే ఉంటావు. అన్నీ తెలిసినా కాదు. నీ మందిరము కంటే, నీ దైవజనుల కంటే నీకు ఎక్కువ ఎవరో ఉంటారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని నువ్వు ఆపదలో నెట్టుతున్నావా? నిన్ను బట్టి ఒకవేళ అనేక మంది మారినట్లయితే ఎవరిని బట్టి సంఘం నష్టపోయినట్టు చెప్పాలి. వెళ్ళే వారిని బట్టి కాదు, నిన్ను బట్టి. ఆపద ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎవరైతే ఇలాగూ ప్రవర్తిస్తూ ఉంటారు వారికే గాని నిన్ను బట్టి వెళ్ళినటువంటి వారికి కూడా కానే కాదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వీళ్ళు ఎవరిని మోసం చేశారంటే పరిశుద్ధాత్మను మోసం చేశారంట. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళ ఆలోచన ఏంటి? మేము పేతురుని మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు. పేతురుని మోసం చేస్తున్నాం. పేతురుకి ఏం తెలుసు? ఒక సామాన్యమైన భక్తుడు కదా. పేతురుకి ఏం తెలుసు అసలు మేము దాచుకున్న సంగతి? పేతురుకి ఏమి తెలియదు అనుకుంటున్నారు. కానీ పేతురు ఏమంటున్నాడంటే నీవు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అని అంటున్నాడు. మనం దేవుణ్ణి మోసం చేసి గెలవగలమా చెప్పాలి. ఒకవేళ మొహం పైకెత్తి ఉమ్మూసారనుకోండి, నేను ఆకాశం మీద ఉమ్మూయాలి అని, అది వచ్చి ఎక్కడ పడద్ది? మన ముఖం మీదే పడద్ది.
నువ్వు దేవుణ్ణి మోసం చేయొద్దు. దేవుడు మోసపోడు. నువ్వే వెక్కిరించబడతావు. దేవుని ఎదుట నిలబడినప్పుడు, సంఘం ఎదుట నిలబడినప్పుడు కూడా నువ్వు వెక్కిరించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా అట్లాగే వచ్చి కూర్చున్నప్పుడు పేతురు అంటున్నాడు కదా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి సాతాను ఎందుకు నీ హృదయమును, అంటే ఇప్పుడు ఎవరు ప్రేరేపిస్తుంటే వీళ్ళు నడుస్తున్నారు? పైకి ఎవరు బిడ్డలు? దేవుని బిడ్డలే. మేము రక్షణ పొందే ప్రార్థన చేస్తున్నాం, వాక్యాలు చదువుతున్నాం, ఇంకా పాటలు పాడుతున్నాం, మేము దేవుని బిడ్డలు అనుకుంటున్నారు. కానీ మీ హృదయాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారంటే సాతాను ఏలుబడి చేస్తుంది. సాతాను యొక్క మార్గంలో నడుస్తున్నారు కాబట్టి సంఘాన్ని ఆపదలోనికి నెట్టివేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అవును కదా, అది నీ ఆస్తి, నువ్వెందుకు దాచిపెట్టుకోవాలి? నీ కష్టార్జితము కదా, దాచుకోవటం ఎందుకు? ఇంకా అది నీదే కదా అంటున్నాడు పేతురు. అది నీ వద్ద ఉన్నప్పుడు అది నీదే కదా చెప్పాలి. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో. అంతే. ఎవరితో అబద్ధమాడాడంట? కానీ ఈయన ఉద్దేశం ఏంటి? ఎవరిని మోసం చేస్తున్నావు అనుకుంటున్నాడు? మనం ఎవరిని మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం? పాస్టర్ గారిని మోసం చేస్తున్నాం అనుకుంటున్నారు. అవునా? మీరు మోసం చేసేది పాస్టర్ గారిని కాదు. సంఘానికి నువ్వు కట్టుబడి ఉండవా లేదనేది నువ్వు ఎవరికి లెక్క అప్ప చెప్పాలంటే దేవునికి లెక్క అప్ప చెప్పాలి. వీళ్ళు కూడా పేతురును మోసం చేస్తున్నాం. పేతురికి ఏం తెలుసు ఎంత కమ్మేమో, ఎంత దాచుకున్నామో? ఎంతకే అమ్మేవా అంటే ఎంతకే అంటున్నారు వాళ్ళు. చూడండి, చక్కగా సమిష్టిగా అందరితో కలిసి జీవించే భాగ్యమును పోగొట్టుకున్నారు. ఇద్దరు కూడా అబద్ధమాడి ఏం చేశారు? వారి ప్రాణాలే పోయి ఇప్పుడు దాచుకున్నది ఎవరు తింటారు కదా? నీ ప్రాణమే లేనప్పుడు నువ్వు దాచుకున్న భాగాన్ని ఎవరు తింటారు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవున్నటువంటి దేవునికి ఇవ్వవలసిన భాగములో కొంత దాచుకున్నప్పుడు సంఘము ఆపదలో ఉంటుంది. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నీవు దాచుకున్నావు అనుకో, కొంత సంఘం ఏమవుతుంది? ఆపదలో ఉంటుంది. అది నువ్వు గుర్తుంచుకుని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఆయన మార్గములో ఆయన ఆజ్ఞ చొప్పు నీవు నడుచుకున్నట్లయితే తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. కాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగారంట. వీళ్ళెవరంట? వీళ్ళెవరండి? బుద్ధి లేని వారంట. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారంట. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని ఎవరిని అడుగుతున్నారు? 10 మంది కలిసి వెళ్ళిన వాళ్లే కదా. బుద్ధి లేకుండా ఎందుకు మారారు? దేవుడు ఏమన్నా నీ బుద్ధిని తీసేసాడా? బుద్ధి లేకుండా జీవించమని దేవుడు చెప్పాడా? నువ్వు బుద్ధి లేకుండా జీవించటం బట్టి ఇప్పుడు దేవుడిని ఎదుర్కోలేకపోయావు కదా. నువ్వు బుద్ధి లేకుండా జీవించడం బట్టి సంఘంలో ఆపదలో పడుతుంది కదా. ఎందుకంటే అనేకులు నిన్ను చూసి ఏమనుకుంటారు? ఆమె వెళ్ళింది ఏం మారింది, నేను ఎందుకు వెళ్ళేది? నీ బుద్ధి లేని తనాన్ని బట్టి సంఘం ఎక్కడ పడుతుంది? చెప్పరేంటండి? ఎక్కడ పడుతుంది? ఆపదలో పడుతుందా లేదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే నూనె ఎక్కువ లేనప్పుడు సంఘం ఎక్కడ పడుతుంది?
ఆపద. మా ఇంట్లో 15 లీటర్ల క్యాన్ ఉందండి, 5 లీటర్ల డబ్బా ఉందండి అని మీరు అనొచ్చు. ఈ నూనె మనం వాడుకోవటానికే, ఎక్కువ వాడుకుంటే కొలెస్ట్రాల్ పెరగటానికి, శరీరం ఆపదల్లో పడటం కోసమే. ఈ నూనె కాదు. ఏ నూనె కావాలి? నీ ఆత్మీయ నూనె కావాలి. నీ ఆత్మీయ నూనె నీలో లేకుండా, అంటే నువ్వు వెలిగించబడలేని స్థితిలోకి వెళ్ళేవి అంటే, నీ ఆత్మ వెలిగించబడటం లేదు అంటే, నీ ఆత్మీయ దీపము ఆరిపోయింది అంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఎలాంటి స్థితిలో నీవున్నావంటున్నాను. దేవుని మాటను ధిక్కరించే స్థితిలో ఉన్నావు నీవు. దేవుని ఆజ్ఞను అనుసరించలేని స్థితిలో నీవు ఉన్నావు. దేవుని హెచ్చరికను తీసుకోలేని స్థితిలో నీవు ఉన్నావు. ఆయన వస్తున్నాడు, పెండ్లి కుమారుడు. అందరూ కూడా ఎదుర్కోవాలి అన్నప్పుడు, అందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఏం చేయాలి? తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధి లేకుండా నూనె ఆరిపోయేటట్లుగా, నీ దివిటి ఆరిపోయేటట్లుగా నీవు ఉన్నావు అంటే, నీవు దేవునితో సరి అయిన సహవాసము చేయటం లేదు. దేవుని హెచ్చరిక నీవు తీసుకోలేదు. అసలు ఏముందలో అన్నట్టుకున్నావు. అవునా? ఒక్క మాటలో చెప్పాలంటే ఏముందలో ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచి? నేను పుట్టిన కాడి నుంచి అంటున్నాను, రాకడొచ్చేస్తుంది అంటున్నారు. అది రాలేదు, పెట్టలేదు. నేను ముసలిదాన్ని కూడా అయిపోయాను కదా. మా అమ్మ మా నాన్నోళ్ళు అన్నారు, మా తాతయ్య వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేము అంటున్నాం, మా పిల్లలు అంటున్నారు. అది వచ్చేనా పెట్టేనా? ఇదనమాట నిర్లక్ష్యం. నీలో ఏమి లేదంటే సిద్ధపాటు అనే నూనె లేదు, నీలో ఆత్మీయ నూనె లేదు, వెలిగించబడే స్థితి నీలో లేదు, అనేకులకు వెలుగుగా కనిపించేటువంటి స్థితి నీలో లేదు. కాబట్టి ఇప్పుడు నిన్ను బట్టి సంఘము ఆపదలో చిక్కుపడుతూ ఉంటుంది. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు? నీ వెలుగు తీసుకెళ్లి మంచం కింద కొంచెం క్రింద పెట్టడానిక? నువ్వు ఎక్కడుండాలి? దీపస్తంభం మీద ఒట్టి దీపం పెడితే సరిపోతుందా? వెలుగు ఇంట్లో వాళ్ళందరూ కనిపిస్తుందా? కనిపించదు. నీవు దీపస్తంభం మీద పెట్టబడాలి. నీ వెలుగు అనేకులకు ప్రకాశింపనీయాలి. అది వెలిగించబడాలి అంటే నీలో నూనె ఉండాలి కదా. నూనె లేకుండా దివిటి పట్టుకొని నేను వచ్చాను అని చెప్పి దానివల్ల ప్రయోజనము లేదు. నీ నూనె ఎప్పుడు ఆగిపోతుంది? నూనె ఎప్పుడైపోద్దండి? నీ నూనె ఎప్పుడైపోతుంది? నీ నూనె ఎప్పుడైపోతుంది? నువ్వు దేవునికి లోబడనప్పుడు నీలో నూనె ఉండదు. దేవునితో సరి అయిన సహవాసం చేయనప్పుడు ఉండదు. దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు నీలో నూనె లేనట్లే. దేవుని మాటను నీవు తిరస్కరించావు అంటే నీలో నూనె లేనట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి, నీలో లేనటువంటి నూనె లేనటువంటి స్థితిని బట్టి ఇప్పుడు సంఘం ఏమవుతుంది? ఆపదలో చిక్కబడుతుంది. ఆ స్థితిలో నీవు ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడంట. ఏం చేశారు వీళ్ళని? ఏం చేశారండి? మొట్టమొదటిగా ఏమన్నాడు దేవుడు? మొదటి ప్రేమను విడిచిపెట్టావు కాబట్టి నేను నీ మీద ఒక తప్పు, ఒక నేరము మోపవలసి ఉన్నది. అది నీ మీద మోపకుండా ఉండాలి అంటే నువ్వు మారు మనసు పొందు. మొదటి క్రియను మరలా తెలుసుకుని నీవు చెయ్యి. ఆ మొదటి ప్రేమను అనుసరించు. ఇంకా నీవు నేను హెచ్చరించిన నీవు అలా ఉండకపోతే నీ దీపస్తంభము నేను దాని చోట నుండి శిక్ష. అంటే నీకు మేలు కలగాలంటే దేవుడు చెప్పినట్టు నడు. అలా నడవకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. రెండవదిగా ఏమంటున్నాడు? నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. అలాగ ఉంటే నీ మీద నేను ఉమ్మి వేయాలని ఉద్దేశించుకున్నాను. ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగాన. అలా నీవు లేవంటున్నాడు దేవుడు. కాబట్టి నిన్ను బట్టి ఇప్పుడు సంఘము ఆపదలో చిక్కబడింది కనుక నిన్ను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తా? నీ మీద ఉమ్మి వేస్తా, నిన్ను తీసివేస్తా, నిన్ను త్రోసి వేస్తాను అంటున్నాడు దేవుడు. మూడవదిగా ఏమంటున్నాడు? దేవునికి ఇవ్వవలసిన భాగములో ఒకవేళ నీవు కొంత దాచుకున్నట్లయితే సంఘము ఆపదలో ఉంటుంది కనుక అలా చూస్తూ ఊరుకోను. దేవుడు వారిని ఏం చేశాడు? కొంత దాచుకున్నందుకు వారి ప్రాణాలే తీసేసాడు దేవుడు.
దాచుకున్నది ఎవరి దగ్గర అంటే శిక్ష ఎలా ఉంటుందో దేవుడు తెలియచేసి ఉన్నారు. చూడండి 4వదిగా చూస్తే నూనె ఎక్కువ లేనప్పుడు సంఘము ఆపదలో ఉంటుంది. నీవు ఆత్మీయతలో ఎదగలేనప్పుడు సంఘం ఏమవుతుంది? ఆపదలో ఉంటుంది. కనుక బుద్ధి లేని కన్యకలను అయ్యో ఇప్పటి వరకు మాతోనే ఉన్నారు కదని వారిని ఏమాత్రం దేవుడు క్షమించలేదు. నూనె ఎవరికైతే ఉందో వారిని లోపలికి తీసుకువెళ్ళారు, వీళ్ళనేమో త్రోసివేశారు. అసలు మీరెవరో నాకు తెలియదు. అప్పుడు నువ్వు అనొచ్చు, నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిందయ్యా, నేను ఎన్నో పాటలు పాడాను, ఎంతో మందికి దేవుని మాటలు చెప్పాను, ఎంతో మందిని అటు ఇటు నడిపించాను, సంఘాలకి ప్రోత్సహించాను, నేను ఎలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నువ్వు ఎన్నో మాటలు చెప్పవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీలో ఏమి లేదు, నూనె లేదు కాబట్టి నీవు నాకు అవసరం లేదు. నువ్వు బుద్ధి లేని కన్యకవు, బుద్ధి గల కన్యకవు నీవు కాదు. బుద్ధి లేకుండా ప్రవర్తించు, బుద్ధి లేకుండా నడుచుకున్నావు, బుద్ధి లేని జీవితం కలిగి జీవించావు కాబట్టి నీవు నాతో ఉండేటువంటి అవకాశం నీకు అలాంటి శిక్ష దేవుడు వేస్తాడంట. హల్లెలూయా. చూడండి 5వదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే 24 నుంచి 26వ వచనం వరకు చూస్తే, తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏమంటుంది? 1 తలాంతు. ఇక్కడ తలాంతుల గురించి తెలియచేయబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తలాంతుల విషయంలో ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి ఎవరి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇచ్చి దేశాంతరమున వెళ్ళాడంట. చూడండి, ఇది ఈ 5 తలాంతులు తీసుకున్నటువంటి అతను కష్టపడి మరలా 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కష్టపడి 2కు 2 సంపాదించాడు. దేశాంతరంలో వెళ్ళి మరలా తిరిగి వచ్చేసరికి 5కు 5 2కు 2 సంపాదించారు. 1 తలాంతు తీసుకున్నవాడంట ఏం చేశాడంట? భూమిలో దాచిపెట్టాడు. ఇచ్చి వెళ్ళినటువంటి యజమాని వచ్చాడంట, అడుగుతున్నాడంట. 5కు 5 సంపాదించిన వాడు వచ్చి సంతోషంగా చెప్పించాడు. 2కు 2 ఆయన సంతోషంగా ఇచ్చాడు. 1 తలాంతోడు మళ్ళీ తిరిగి ఇచ్చిన ఆయన్నే విమర్శిస్తున్నాడు. తీసుకునేటప్పుడు తెలియదా? కఠినుడు అని తెలుసా లేదా? ఎందుకు తీసుకున్నట్టు కదా? ఏమని విమర్శిస్తున్నాడు? 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడు అని నేను. కఠినుడంట. కఠినుడైతే నీకేం చూసి ఇచ్చాడంటే తలాంతు. కఠినుడు అయితే నువ్వు అడగంగా నీకు అప్పు ఎందుకు ఇస్తారు? అవునా? నువ్వు అడగంగానే అప్పు ఇచ్చారంటే అప్పిచ్చినోడు కఠినుడు అయిపోతాడా? చెప్పాలి. అప్పు తీసుకున్నాక అప్పు ఇచ్చినోడు చచ్చిపోతే బాగుంటు అన్నట్లుగా ఉంటే ఎట్లా? మనకు మళ్ళీ ఆపదలు రావా? అప్పులు అడగకుండా ఉంటామా? చెప్పాలి. చూడండి, ఇతను అంటున్నాడు కదా, నీవు ఎలాంటి వాడు అంటున్నాడు? నీవు కఠినుడు అని నేను ఎరుగుదును కాబట్టి భయపడ్డానంటున్నాడు. వీడు సోమరి, కష్టపడడు. దేవుడు తలాంతు ఇచ్చాడంటే ఆ తలాంతును తీసుకెళ్ళి ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టాడంట. ఇదిగో నీది నువ్వు తీసుకుంటున్నాడంట. మరలా ఏమంటున్నాడు? ఇదిగో నీది నువ్వు తీసేసుకుంటున్నాడంట. చూడండి, అందుకు అతని యజమానుడు వారిని చూసి,
సోమరివైన చెడ్డదాసుడా. దేవుడు కూడా నిన్ను అదే అంటాడు. ఎప్పుడండి దేవుడిచ్చిన తలాంతులను భూమిలో దాచిపెట్టినప్పుడు సంఘం ఏమైపోతుంది? ఆపదలో చిక్కపడుతుంది. నీకు ప్రార్థన చేసే తలాంతు ఇచ్చాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయాలంటే నువ్వు ఇంట్లో చేసినా, చర్చిలో చేసినా, ఎక్కడ చేసినా, గృహ కూడికెళ్ళి చేసినా, దేనికోసం? నా పిల్లల్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా. ఇదే కదా సంఘము కోసం, సేవకుల కోసం, నశించిపోవచ్చున్న వారి కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఇంకా కాబట్టి నిన్ను దేవుడు రక్షించుకున్నాడు అంటే ఇప్పుడు సంఘము ఆపదలో ఉండటానికి వీల్లేదు. ఏ ఆపదలో ఉంటుంది? దేవుని ఉగ్రత వచ్చే ఆపదలో ఉందేమో నువ్వు ప్రార్థన చేయి. అభివృద్ధి లేని స్థితిలో ఉందేమో నువ్వు ప్రార్థన చేయి. సేవకుల కోసం నీవు ప్రార్థన ఇలా కాదు. మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మన పిల్లల కోసం, మనకున్న అప్పుల కోసం, మనకున్న బలహీనతల కోసం, వీటి కోసమే ఎంతసేపు మనం ప్రార్థన. కానీ దేవుడు నీకు ఆ తలాంతు ఎందుకు ఇచ్చాడు? ఒకటికి ఒకటి సంపాదించాలి, రెండుకు రెండు సంపాదించాలని, 5కు 5. కానీ భూమిలో పాతి పెడితే దేవుడు ఏమంటున్నాడు? నీకు అనవసరంగా ఇచ్చానని బాధపడుతూ ఉంటాడు దేవుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడిని తీసుకెళ్ళి ఎక్కడేమంటున్నాడు దేవుడు? దేవుడిచ్చిన తలాంతును వ్యర్థపరిచిన వాడిని దేవుడు ఊరుకోడంట. అస్సలు ఊరుకోడంట. ఎక్కడ పడేయాలంట? పనికి మాలినటువంటి వాడిని తీసుకెళ్ళమంటున్నాడు దేవుడు. నేనుగా చెప్పేది వాక్యంలో ఉంది. ఏమంటున్నాడు? మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. వీడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇలా ఉండటానికి వీడికి అవకాశం లేదు. కాబట్టి ఈ పనికి మాలిన చెడ్డవాడైనటువంటి దాసుడిని తీసుకుని వెళ్ళి ఆ వెలుపటి చీకటిలో పడవేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఉండదు. దేవుని సహాయం ఇంకా ఎంత మాత్రము కూడా. ఈ శిక్ష నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే నీవు దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నీవు భూమిలో దాచిపెడతావో, నిన్ను బట్టి సంఘం ఎప్పుడైతే ఆపదలో ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసుకెళ్ళి పనికి మాలిన దానా నువ్వు ఇక్కడ ఉండటానికి సంఘములో వీల్లేదు. పనికి మాలిన వాడు నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ తలాంతు నీకు పొందుకునే అర్హత లేదు. కాబట్టి నీవు వెలుపటి చీకటిలోనే ఉండాలి. నీ జీవితం అంతా కూడా నీవు ఏడుస్తూ పండ్లు కొరుక్కుంటూ ఉండాలి. కానీ సంతోషముతో, ఆనందముతో సహవాసం చేసేటువంటి కృప నీకు లేదు అంటున్నాడు. అంటే ఆ ధన్యత ఎవరు పోగొట్టుకుంటున్నారు? దేవుడు తీసేసాడా? నీవే పోగొట్టుకుంటున్నావు. దేవుడు నీ మీద ఒక భారం పెట్టినప్పుడు ఆ భారం విషయంలో నాకెందుకు వచ్చింది, నేనెందుకు చేయాలి అనుకుంటున్నావా? జాగ్రత్త. నేనే ఎందుకు చేయాలనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను నమ్ముకుని నీకు ఒక తలాంతి ఇచ్చాడంట. వెళ్తా కదా, నమ్మబట్టే ఇచ్చింది. దేవుని నమ్మకం నువ్వేం చేయకూడదు? ఒమ్ము చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మనం జీవిస్తామో దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ 5 తలాంతులు తీసుకున్న వాడిని చెడ్డదాసుడు అని అనలేదు. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? ఇతని తలాంతు కూడా తీసి అతనికి ఇచ్చేయమన్నాడు. అంతగా అతన్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. చూడండి మరొక విషయంలో చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనములో మనం చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. ఎందుకంటున్నాడండి దేవుడు? దైవజనులను పరామర్శించలేనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకు ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని దేవుడు చక్కగా వారికి అవకాశం ఇస్తే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉండి నన్ను
నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు అంటున్నారంటే వీళ్ళెవరంటే మాట్లాడేవాళ్ళు చెప్పాలి. ఈ నీతిమంతులు ఏమంటున్నారంట చెప్పాలి. ఏమంటున్నారు? అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు? అర్థమవుతుందా? వీళ్ళెవరు మళ్ళీ నీతిమంతులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఎవరు ఆకలి తెలియట్లేదు. అర్థమైందా? కానీ వీళ్ళు ఎలా పిలువబడుతున్నారు? అమ్మో మేము ఎవరు అనుకుంటున్నారు? మేము నిజమైన క్రైస్తవులు. ఎవరు నిజమైన దేవుని బిడ్డలమే, మేము మారు మనసు పొందిన వాళ్ళమే, మేము రక్షణ పొందిన వారమే, మేము ఫలానా సంఘస్థులమే అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేయరు? దైవజనులు మాత్రం పరామర్శించరు. వీరికి సమయం ఉండదంట ఎవరిని పరామర్శించడానికి? దైవజనులను పరామర్శించడానికి సమయం ఉండదంట. కానీ వీళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? వీళ్ళు ఎవరంట? నీతిమంతులు అంట. వీళ్ళు ఏమని అంటున్నారు ఇప్పుడు వచ్చి నీతిమంతులు? ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అంటున్నాడు. కానీ ఎడమ వైపు ఉన్నవారు మాత్రం ఏం చేయట్లేదంట. ఏం చేయట్లేదండి? దేవుడు వచ్చిన ఆకలి కొన్న భోజనం పెట్టట్లేదంట, దప్పికొన్న దాహం ఇయట్లేదంట, పరదేశినై ఉన్నప్పుడు చేర్చుకోలేదు, దిగంబరినై ఉన్నప్పుడు బట్టలు ఇవ్వలేదు, రోగి అయి ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించలేదు. కానీ అందుకు వారందరూ అంటున్నారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుట అయినను, దప్పిక కొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరివై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాల ఉండుట అయినను చూసి నీకు ఉపచారము చేయకపోతే మళ్ళీ తిరిగి అడుగుతున్నారు. అసలు నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? నీకెప్పుడు బలహీనత వచ్చింది కదా? చాలా మందికి దైవజనులు ఎలా ఉన్నారో ఏమైపోయారో కూడా తెలియదు అసలు. అర్థమవుతుందా? ఎలా ఉన్నారో ఏమయ్యారో కూడా తెలియదు. ఎందుకనండి వీళ్ళు అసలు పట్టించుకోరేక. మనం ఊరికి ప్రార్థనకు వచ్చామా వెళ్ళామా అంతే. వీళ్ళతో మనకేంటి? మనకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరా? ఊరికి సంఘంలో మనం సభ్యులం కాబట్టి వచ్చామా వెళ్ళామా అంతే. ఇంకా లేదంటే ఏంటి? వాళ్ళని పలకరించేది వాళ్ళు మనల్ని పలకరించారా? ఇలాంటి కొన్ని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారేమో ఈ విషయాలలో వారు నీతిమంతులుగా ఉండి మంచి కార్యాలు జరిగించారు, వారిని దేవుడు మెచ్చుకున్నారు. కానీ మరొక గుంపు అయితేనేమో అసలు నువ్వెప్పుడున్నావు చెరసాలలో, నీకెప్పుడు బలహీనత వచ్చింది, నీకెప్పుడు కష్టం వచ్చింది, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు అని తిరిగి మరల వారు అడుగుతున్నారంట. అసలు ఉపచారం చేయకపోతే మన ఆయనను, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో. అప్పుడు వారికి ఏ శిక్ష వచ్చిందంట? నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు. అంటే ఎవరైతే పరామర్శించకుండా మనసులో కపటం పెట్టుకుని జీవిస్తా ఉంటారో వారికి శిక్ష వస్తుందని దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. ఎవరైతే కపటము లేకుండా మంచిగా దైవజనులతో కలిసి సహవాసములో ఉంటారో, దేవుని పనిలో ముందుకు సాగిపోతూ ఉంటారో, ప్రోత్సహిస్తూ ఉంటారో వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారంట. ఇంకా వారు చేయకపోగా, వారు కలిసి ఉండకపోగా, వారు పరామర్శించకపోగా, వారు తెలుసుకోగా మరలా తిరిగి ఏమంటారంటే ఏంటి ఎలా చేశాడు, అలా చేశాడు, వారితో కలిసి ఉన్నారేంటి, వీళ్ళతో కలిసి మళ్ళీ విమర్శలు అన్నమాట.
దేవుడు రెండు గుంపులుగా చేసి దేవుడు మాట్లాడుతుంటున్నారు ఇక్కడ. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచూ ఉంటున్నారు. మనం ఏ గుంపులో ఉన్నాం, నీ పరిస్థితిని బట్టి ఇప్పుడు సంఘం ఏమైపోతుంది, ఆపదలో చిక్కబడుతూ ఉంటుంది. చూడండి, మరొక విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే 12-13 వచనాలలో మనం చూస్తే, అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు పెండ్లి వస్త్రము లేనప్పుడు సంఘం ఏమవుతుంది, ఆపదలో చిక్కబడుతుంది. సంఘమునకు పెండ్లి వస్త్రము లేనప్పుడు సంఘము ఆపదలో చిక్కబడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు, వారికి పెండ్లి వస్త్రము లేదు కాబట్టి వారితో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఏమని, మిమ్మును నేను ఎరుగను. కారణం ఏంటి, పెండ్లి వస్త్రము లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి. మీరు మెలకువగా ఉండకుండా ఆ పెండ్లి వస్త్రము లేకుండా ఉన్నట్లయితే సంఘం ఇప్పుడు ఎక్కడ చిక్కబడుతుంది, ఆపదలో చిక్కబడుతుంది. మరొక విషయంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలా యుతుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. హల్లెలూయా. వీరు ఎలాంటి వారంట, సంఘము బిలాము బోధ, అబద్ధ బోధను అనుసరించినప్పుడు సంఘం ఎక్కడ చిక్కబడద్దంటే ఆపదలో చిక్కబడద్దు. ఎవరు బోధన అనుసరిస్తున్నారు వీళ్ళు? కానీ వీళ్ళు దేవుని బిడ్డలే, ఫలానా సంఘం వారే. కానీ వీళ్ళు ఎవరి బోధన అనుసరిస్తారు? దైవజనుడు బోధన అనుసరించరు. దైవజనుడు చెప్పిన రీతిగా నడుచుకోరు. ఎవరి బోధన అనుసరిస్తారనమాట చెప్పాలి. వాక్యము చేత పోషించబడుతూ కూడా ఈ చెబుతో విని చెబుతో విడిచిపెట్టేసి ఆ బిలాము బోధన, అబద్ధ బోధన అనుసరించి వీరు సంఘంలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరి బోధ ఇది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు ఇక్కడ చెప్పాలి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను నీవు అలా అనుసరిస్తే వీటిని అనుసరించినట్లు అంట. ఈ బిలాము బోధను ఒకవేళ నీవు అనుసరిస్తున్నావేమో, అలాంటి వారు నీలో ఉన్నారు అంటున్నాడు దేవుడు. అలాంటి వారు నీలో ఉన్నారు. అలాంటి వారిని నీలో పెట్టుకుని నీవు సంఘములో ఉంటే ఇప్పుడు సంఘం ఎక్కడ పడిపోతుంది? ఆపదలో పడిపోతుంది. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. ఎవరిని బట్టి? నిన్ను బట్టి సంఘము ఆపదలో పడుతుంది. అలాగే నికోలాయితుల బోధన అనుసరించి వారు కూడా నీలో ఉన్నారు. కావున ఇప్పుడు ఏం చేయాలి? వాటిని నువ్వు తీసివేసుకోవాలి. మారు మనసు పొందటం అంటే ఏంటి? ఇప్పుడు వరకు నీ మనసులో ఆ బోధ ఉంది, ఆ బోధన అనుసరిస్తున్నావు కదా, ఇప్పుడు ఆ తప్పుడు బోధను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నీవు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో నీకు మేలు కలుగుతుంది. ఒకవేళ నీవు మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఏం చేస్తాడంట దేవుడు? నీ యొద్దకు త్వరగా వస్తాడంట. నీకు
10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయుష్ ఇద్దామని ఆయన అనుకున్నారు. కానీ నువ్వు మారట్లేదు కదా. గత సంవత్సరం అంతా చూసుంటాడు దేవుడు, మనం మారలేదు. ఈ సంవత్సరం కూడా అలాగే ప్రవేశించి అలాగే ప్రవర్తిస్తూ ఉంటే త్వరగా వస్తాడంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చి ఏం చేస్తాడంట చెప్పాలి. ఏం తీసుకొస్తున్నాడంట? నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత మీతో గెలవగలుగురా? ఎవరైనా గెలవగలరా? ఎవరు గెలవలేరు. ఈ లోకములో ఆయుధాలు ఎవరికి బలం చొప్పున వారు యుద్ధం చేయటానికి. దేవుని నోట నుంచి వచ్చే ఖడ్గం అంటే దానికి సరి అయిన ఖడ్గము ఎవరు చేయగలరండి? ఎవరు చేయలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనతో మాట్లాడుచున్నారు. నీవు సంఘములో రక్షించబడి మారు మనసు పొందిన తరువాత నువ్వు సంఘానికి ఆపద తెచ్చే స్థితిలో నీవు ఉండటానికి వీల్లేదు. సంఘం ఎప్పుడు కూడా నిన్ను బట్టి ఆటంకపరచబడకూడదు, నిన్ను బట్టి ఆపదలో చిక్కబడకూడదు. సంఘం ఎప్పుడు కూడా నిన్ను బట్టి వృద్ధి నొందాలి. ఎప్పుడు కూడా నిన్ను బట్టి సంఘము ఆశీర్వదించబడాలి. గాని నిన్ను బట్టి ఏ ఆటంకం వచ్చినా గాని సంఘము ఆపదలో పడితే దేవుడు చూస్తూ ఊరుకోడు. తప్పకుండా నీకు దేవుడు శిక్ష వేస్తాడు అని మనం ఇన్ని విషయాలు వాక్యములో నుంచే చూసాం. కనుక ఏ విషయంలో నువ్వు ఏ తప్పిదములో జీవిస్తున్నావో నీకు నీవే ప్రశ్న వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దాని నుంచి నువ్వు మారు మనసు పొందు, అంటే మార్పు చెందు. అది నువ్వు విడిచిపెట్టు. దేవుని ఆజ్ఞకు లోబడి నీవు జీవించు కదా. ఎంతసేపు మనము దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనము ఇది నా గురించి కాదులే, నా వెనక వారికో నా ప్రక్క వారికో సరిపోతుంది అనుకోకు. నీ జీవితంలో ఈ స్థితి ఉందేమో నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడే నీవు దేవుని కృపను పొందుకోగలుగుతావు. ఎందుకంటే మార్పు చెందుతావు కాబట్టి. నువ్వు మార్పు చెందాలంటే ఈ వాక్యాన్ని వినాలి కదా, అనుసరించాలి, వాక్యానుసారముగా జీవించాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే నీవు మార్పు చెందుతావు. నువ్వు మార్పు చెందితేనే దేవుని కృపను పొందుకోగలుగుతావు. ఇట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రోజునైనా సంఘము విషయంలో మేము ఎలా ఉంటే మంచిదో, ఎలా ఉంటే మంచిది కాదో మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి మాకు తెలియచేశారు ప్రభువా. మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయంలో మార్పు చెంది అయ్యా మీకు లోబడి మీరిచ్చినటువంటి ప్రతి ఈవుని సంపాదించుకుని నమ్మకముగానైనా సంఘము యొక్క అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ ఆయత్తపడటానికి మీ సహాయమును దయగలిగిన దేవా, విత్తబడిన ప్రతి విత్తనమునైనా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి. తిరిగి బిడ్డల గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని మరలా మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచేంత వరకు నైనా మీ కృపా భాగ్యమున ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా మీరు ఉంచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.